హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఆంథ్రోపాలజీ మేడ్ సింపుల్లో ఇంపార్టెంట్ టాపిక్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ నుంచి చూద్దాం. చాలామంది ఫిజికల్ ఆంథ్రోపాలజీ చాలా కష్టంగా ఫీల్ అవుతారు, బట్ నో, ఇంట్రెస్ట్తో చాలా ఈజీగా డీటెయిల్డ్గా మనం ఎగ్జైటింగ్గా కూడా ఈ టాపిక్స్ అనేవి నేర్చుకోవచ్చు, రైట్? ఎస్. అయితే ఈరోజు మనం మెనార్కే టాపిక్ని క్లియర్గా డీటెయిల్డ్గా చూద్దాం. అయితే క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. చూడండి, ఫర్టిలిటీ ఈజ్ మెజర్డ్ బై ఆఫ్ స్ప్రింగ్ అండ్ నాట్ బై ఆనర్స్. అండ్ ఈ కోట్ ఇచ్చింది ఎవరు? అలెగ్జాండర్ గ్రోథన్ డీక్. అయితే సి టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అనేది చూసుకుందాం. ఆంథ్రోపాలజీలో చాలా రేర్గా కోట్స్ అనేవి దొరుకుతాయి. అయితే ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. ఫర్టిలిటీ అంటే మీకు మీనింగ్ ఆల్రెడీ తెలుసు, రైట్? అంటే ఒక ఫీమేల్ లైవ్ చైల్డ్ని ప్రొడ్యూస్ చేయగలిగింది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఆమెని ఫెర్టైల్ ఫీమేల్ అని అంటాము. ఫెర్టిలిటీ అనేది నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్, అంటే ఆఫ్ స్ప్రింగ్ అంటే నథింగ్ బట్ బేబీస్ అన్నమాట. ఒక ఫీమేల్ తన లైఫ్లో ఎంతమంది బేబీస్కి జన్మనిస్తుందో దాన్ని ఫర్టిలిటీ రేట్ అని అంటామన్నమాట. అయితే ఇక్కడ కొటేషన్ ఏం చెప్తున్నారు? ఫర్టిలిటీ అనేది పిల్లలతో మాత్రమే మెషర్ చేయడం జరుగుతుంది, నాట్ బై ఆనర్స్. అంటే సి ఈరోజు సొసైటీస్లో కూడా చాలా కమ్యూనిటీస్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అది గొప్పగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ దట్ ఈజ్ అబ్జల్యూట్లీ రాంగ్ అని అలెగ్జాండర్ గ్రోథన్ డీక్ అనే వ్యక్తి చెప్తున్నారనమాట. ఇతను ఏమని చెప్తున్నారు? మీ ఫెర్టిలిటీ అనేది మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్న మాత్రమే డిసైడ్ చేస్తుంది తప్ప దీని వలన నిజానికి ఏ విధమైన గొప్పతనం కూడా మీకు రాదు అని చెప్తున్నారనమాట. సో అయితే ఇప్పుడు మనం చూడబోయే టాపిక్కి ఈ కోట్కి ప్రాపర్గా సెట్ అవుతుంది అని చెప్పి మనం చూస్తున్నాం, రైట్? సో ఫెర్టిలిటీ అంటే ఆల్రెడీ చెప్పాను, దట్ ఈజ్ ఒక ఫీమేల్ తన లైఫ్ స్పాన్లో ఒక బేబీస్ని లైవ్గా ప్రొడ్యూస్ చేయగలిగింది అంటే ఆమెని ఫెర్టైల్ ఫీమేల్ అని అంటారు. ఎంతమంది బేబీస్ ఉంటే దాన్ని ఫర్టిలిటీ రేట్ అని అనడం జరుగుతుందన్నమాట, రైట్? ఎస్. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒకసారి చూడమా, బ్లాక్ బాస్టర్ ఆఫర్, వినాయక చవితి ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే యూపీఎస్సీ ఆప్షనల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అయితే మీరు కేవలం 25,000 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వగలరనమాట. ఫీజు అనేది 30,000, బట్ వినాయక చవితి ఆఫర్ ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం 19th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీగా ఉంటుందన్నమాట. అయితే ఈవెన్ ఈ 25,000 కూడా మీరు 2 సింపుల్ ఇన్స్టాల్మెంట్స్తో పే చేయగలరనమాట. క్లియర్? అయితే బ్యూటీ ఆఫ్ ది కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు వస్తుంది. సో దట్ ఈవెన్ మీరు ఎగ్జామ్స్ ముందు కూడా టాపిక్స్ని రివైజ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అయితే మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయడమా, 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. మెనార్కే అంటే ఏంటి? మెనార్కే అంటే ఫీమేల్స్లో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కూడా బయలాజికల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది, అవునా? ఫీమేల్స్లో ఎవ్రీ మంత్ కూడా బయలాజికల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ బయలాజికల్ సైకిల్ ఫీమేల్స్లో ఎట్ ది ఏజ్ ఆఫ్ అన్ యావరేజ్ ఆఫ్ 12 to 13 ఇయర్స్లో ఇది చేంజ్ అవుతుంటుంది. బట్ జనరల్గా 12 to 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఫీమేల్స్లో ఈ మంత్లీ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ స్టార్టింగ్ ఫేజ్ని మనం మెనార్కీ అని అంటాము. అంటే మెనార్కీ అంటే ఒక ఫీమేల్ తన లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ బయలాజికల్ సైకిల్ని చూస్తుందో ఆ ఫేజ్నే మెనార్కీ అని అంటాము. అది తనకి 45 to 50 ఇయర్స్ వచ్చేటంత వరకు కూడా కంటిన్యూగా ఎవ్రీ మంత్ కూడా ఈ సైకిల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. క్లియర్? సో ఈ టైంలో, రైట్, ఈ 28 డేస్ జనరల్గా ఈ సైకిల్ అనేది ఉంటుంది. ఎవ్రీ 28 డేస్కి కూడా, క్లియర్, 28 డేస్ సైకిల్ అనమాట. క్లియర్? ఈ సైకిల్ 28 డేస్ అనమాట. అయితే ఎవ్రీ 28 డేస్ కూడా ఫీమేల్కి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో దట్ కొంత బ్లడ్ అనేది ఆమె ఈ సైకిల్లో లాస్ అవుతుందన్నమాట, రైట్? ఎస్. అయితే ఇది కంప్లీట్లీ కేవలం ఒక బయలాజికల్ యాంగిల్లో మాత్రమే చూసినట్లయితే మీరు ఈ టాపిక్ని హాఫ్గానే చూస్తున్నట్టు. ఎందుకంటే ఎస్, అఫ్ కోర్స్ మెనార్కీ మోస్ట్లీ బయలాజికల్ రిలేటెడే.
బట్ అయితే ఆంథ్రపాలజీకి ఒక బయాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక బయాలజిస్ట్ కేవలం దీన్ని ఒక బయాలజికల్ యాంగిల్లో మాత్రమే చూడడం జరుగుతుంది. బట్ ఒక ఆంథ్రపాలజిస్ట్ ఒక బయలాజికల్ కాన్సెప్ట్ని కూడా బోత్ బయలాజికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు మాత్రమే అది ఆంథ్రపాలజీ అవుతుంది. రైట్, క్లియర్. సో అందుకనే ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది ఒక బయాలజీ టాపిక్ అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. రైట్, ఎస్. అయితే ఈ బయోకల్చరల్ ఇక్కడ మెనార్కీని ఏ విధంగా డిజైన్ చేస్తుంది అనేది చూద్దాం. అయితే దానికి ముందు ఒక్కసారి మన వరల్డ్ లెవెల్లో డిఫరెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఎలా ఉన్నాయో కొంత మీరు తెలుసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక 2 కేస్ స్టడీస్ అనేవి చూద్దాము. ఆ 2 కేస్ స్టడీస్ తర్వాత ఇది కల్చరల్ అప్రోచ్ ఎంతవరకు అవుతుందో కూడా మీకు కాస్త ఐడియా అనేది వస్తుందన్నమాట. రైట్, ఎస్. ఫస్ట్లీ టేక్ దెర్ ఈస్ వన్ కమ్యూనిటీ దట్ ఈస్ కాల్డ్ ది నవోజా ట్రైబ్ కమ్యూనిటీ. నవోజా ట్రైబ్ కమ్యూనిటీ అనేది ఉంది ఎక్కడ సార్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నవోజా ట్రైబ్ అనే కమ్యూనిటీ ఉంది. అయితే వీళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీలో ఫీమేల్స్ ఎప్పుడైతే చిన్నవాళ్ళు 12-13 ఇయర్స్కి ఎప్పుడైతే వాళ్ళు మెనార్కేని ఫస్ట్ టైం చూస్తారో, క్లియర్, మెనార్కే అంటేనే ఫస్ట్ టైం ఈ మెనార్కేని చూస్తారో ఈ ఫెస్టివల్ని పూర్తిగా కల్చరల్ ఫెస్టివల్గా చేస్తారనమాట. అంటే ఇదంతా కూడా చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది. క్లియర్, వాళ్ళ లైఫ్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ లాగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఒక కార్యక్రమం కింద తీసుకొని వస్తారు. దాన్నే మనం కినాల్దా అని అంటాము. క్లియర్, దాన్నే కినాల్దా అని అంటామన్నమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ టైం ఒక 12-13 ఇయర్స్ ఫీమేల్ మెనార్కే ఫేస్ని చూసిందైతే దాన్ని కూడా తెలుగు కమ్యూనిటీస్ వాళ్ళు డిఫరెంట్ కమ్యూనిటీస్లో వాళ్ళు డిఫరెంట్ ఫెస్టివల్ రిచువల్స్ లాగా చేయడం అనేది జరుగుతుంది. క్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఓనీల ఫంక్షన్ అంటారు, రజస్వల ఫంక్షన్ అని అంటారు. సింప్లీ చెప్పాలి అంటే ఇంగ్లీష్లో హాఫ్ సారీ ఫంక్షన్ అని అంటారు కదా. రైట్, సో ఈ హాఫ్ సారీ ఫంక్షన్ని ఈ నవోజా కమ్యూనిటీ వాళ్ళు ఒక రిచువల్గా ఒక ఫెస్టివల్గా చేస్తారు. దాన్ని కినాల్దా అని పిలవడం జరుగుతుందన్నమాట. రైట్, ఎస్. అయితే ఎప్పుడైతే ఫీమేల్ ఫస్ట్ టైం బ్లీడింగ్ అనేది జరుగుతుందో ఈ రిచువల్ అనేది స్టార్ట్ చేసి సింప్లీ 7 days వరకు, ఆర్ యూ గెటింగ్ క్లియర్, 7 days వరకు కూడా ఈ రిచువల్స్ని కంటిన్యూస్గా చేస్తారు. సో దట్ ఫ్యామిలీ అంతా కూడా మొత్తం సెలబ్రేషన్ మోడ్లో ఉంటుంది. అండ్ ఇది ఒక ట్రైబల్ కమ్యూనిటీ కాబట్టి హోల్ కమ్యూనిటీ అంతా వచ్చి కూడా ఈ ఫీమేల్ దగ్గర ఎంటర్టైన్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫీమేల్తో పూర్తిగా టైం స్పెండ్ చేసి ఆమెకి మరింత హ్యాపీనెస్ కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏ ఫీమేల్ ఈ మెనార్కే ఫేస్ని చూస్తుందో ఆమెని లిటరల్లీ ఆ 7 days కూడా ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తారనమాట. కంప్లీట్ ఒక ప్రిన్సెస్లా ట్రీట్ చేస్తారు. ఆమెకి మేకప్ వేయడం జరుగుతుంది, కొత్త డ్రెస్సెస్ తీసుకొస్తారు, కంప్లీట్లీ ఈమెని హ్యాపీగా ఉంచడానికి చూస్తారు. అయితే ఎందుకు ఇంత జరుగుతుంది అంటే ఆ ట్రైబల్ కమ్యూనిటీ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫర్టిలిటీ అనేది ఇంపార్టెంట్ కదా, అంతేనా కాదా? క్లియర్. సో ఒక కమ్యూనిటీ నెక్స్ట్ జనరేషన్ కావాలి అంటే ఫీమేల్స్ యొక్క ఫర్టిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫీమేల్ని ఎప్పుడైతే మెనార్కే ఫేస్లో స్టార్ట్ అవడం జరుగుతుందో ఆమె ఫెర్టైల్గా, అంటే రేపొద్దున ఆమెకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రాపర్గా బేబీస్కి బర్త్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అండ్ ఈమె తన లైఫ్లో కంప్లీట్గా హ్యాపీగా ఉండాలి అని ఆలోచించి, క్లియర్, రైట్, అంటే ఈ ఫెస్టివల్ చేయడం వలన ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఆమె హ్యాపీగా ఫీల్ అయిందంటే షీ ఈజ్ బ్లెస్డ్ విత్ గుడ్ ఫెర్టిలిటీ అన్న భావంతో మొత్తం దీన్ని చేస్తారనమాట. అయితే ఇక్కడ కంప్లీట్లీ మీకు ఒక ఆప్టిమిస్టిక్ పిక్చర్, అంటే నవోజా ట్రైబల్ కమ్యూనిటీలో ఒక ఫీమేల్ని ప్రిన్సెస్లా ట్రీట్ చేసి ఆమె మెనార్కే ఫేస్ని సెలబ్రేటివ్ మోడ్లో చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు కమ్యూనిటీస్లో ఏ విధంగా హాఫ్ సారీ ఫంక్షన్ అనేది చేయడం జరుగుతుందో అక్కడ కినాల్దా ఫంక్షన్ అని అంటారు. రైట్, సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇది ఒక బయలాజికల్ ఆస్పెక్ట్ అయినా కంప్లీట్ కల్చరల్ సెన్స్తో దీన్నే సెలబ్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే రైట్, ఇదొక ట్రైబల్ కమ్యూనిటీ చూశారు. మరొక ట్రైబల్ కమ్యూనిటీలో ఏ విధంగా జరుగుతుందో చూడండి. రైట్, నౌ టేక్ ద గోండ్ కమ్యూనిటీ. మన ఇండియాలో మెయిన్లీ మహారాష్ట్ర, గడ్చిరోలి డిస్ట్రిక్ట్స్లో ఉన్న గోండ్ కమ్యూనిటీ యొక్క ప్రాక్టీసెస్ చూడండి. రైట్,
నవోజా ట్రైబ్లో ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, నవోజా కమ్యూనిటీలో ఒక ఫీమేల్ ఎంత హ్యాపీగా గడుపుతుందో ఈ గోండ్ కమ్యూనిటీలో ఒక ఫీమేల్ మెనార్కే ఫేస్కి వచ్చింది అంటే ఆమె టోటల్ ప్రాబ్లమ్స్ని చూస్తుందన్నమాట. ఆ మెనార్కే డేస్ అన్నీ కూడా ఆమెకు ఒక బ్లాక్ డేస్గానే మిగిలిపోతాయి. సార్ ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఎప్పుడైతే ఫస్ట్ టైం గోండ్ కమ్యూనిటీలో ఒక ఫీమేల్కి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుందో ఆమెను వెంటనే ఊరి చివర ఉన్న ఒక పీరియడ్ హట్కి పంపించడం జరుగుతుంది. వాట్ ఈస్ దిస్? ఎస్, ఇదొక ఇంపార్టెంట్ కల్చరల్ కాన్సెప్ట్ అన్నమాట. పీరియడ్ హట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా గోండ్ కమ్యూనిటీ ఉంటున్నారు అనుకోండి, అండ్ ఇదంతా కూడా ఊరు అనుకోండి. అయితే ఊరు చివర ఒక చిన్న హట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ గోండ్ కమ్యూనిటీ ఫీమేల్స్లో ఎవరైనా మెనార్కే ఫేస్ స్టార్ట్ అయిందంటే వాళ్ళని ఇమీడియట్లీగా ఊరి చివర ఉన్న పీరియడ్ హట్కి పంపించేయడం జరుగుతుందన్నమాట. ఈ పీరియడ్ హట్ని వాళ్ళు ఆ లోకల్ టర్మ్స్లో ది గోకర్ అని కూడా పిలవడం జరుగుతుంది. క్లియర్? గోకర్ అని కూడా పిలుస్తారు. ఈ పీరియడ్ హట్ కాన్సెప్ట్ అనేది వన్ ఆఫ్ ది సోషల్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు? ఈ ఫీమేల్స్ని ఐసోలేట్ చేయడం జరుగుతుంది, అంటే ఫ్యామిలీ నుంచి డిస్టెన్స్ చేసి ఈమెని బ్యాన్ చేయడం జరుగుతుంది. అవునా కదా? అంటే ఒక బ్యాన్ చేసే పద్ధతిలో ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దూరంగా పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఆమెకి కంప్లీట్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎందుకు? ఆ హట్లో ఆమెకి ఎటువంటి ఫుడ్ కూడా ప్రాపర్గా అవైలబుల్ ఉండదు, అండ్ ఆ హౌస్లో ఎటువంటి వెంటిలేషన్ కూడా ప్రాపర్గా ఉండదన్నమాట. క్లియర్? రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఆమెకి ఎటువంటి వాటర్ యాక్సెసిబిలిటీ కూడా ప్రాపర్గా దొరకదు. ఆర్ యు గెటింగ్? రైట్. సో ఈ టైంలో ఈ కంప్లీట్ ప్రాబ్లమ్స్ని ఈమె చూస్తుందన్నమాట. రైట్. అండ్ ఈ టైంలో ఆమె ఎటువంటి హైజీన్ ప్రాక్టీసెస్ కూడా చేయకపోవడం వల్ల కొన్నిసార్లు ఈ ఫీమేల్స్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే నవోజా కమ్యూనిటీలో ఏదైతే మొత్తం ఒక ఆప్టమిస్టిక్ ఒక గుడ్ పిక్చర్ని చూసారో దానికి కంప్లీట్ ఆపోజిట్లో ఈ గోండ్ ట్రైబల్ కమ్యూనిటీలో మహారాష్ట్రలో ఈ మెనార్కే ఫేస్ రిచువల్స్ అనేవి చేయడం జరుగుతుంది. అయితే మీకు ఈ 2 కేస్ స్టడీస్ అన్నీ కూడా మీ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేస్తాయి. అంటే ఒక మెనార్కేని కేవలం ఒక ఫీమేల్ సబ్జెక్టు ఆస్పెక్ట్లో మాత్రమే కాకుండా ఒక సోషల్లీ ఒక కల్చరల్ ఆస్పెక్ట్లో చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్స్కి గోండ్ కమ్యూనిటీలో ఇన్ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఫీమేల్స్ని ఐసోలేట్ చేయడం జరుగుతుంది, బ్యాన్ చేయడం జరుగుతుంది. రైట్. ఆమెకు ప్రాపర్ ఫుడ్ ఉండదు, ఇల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అట్మోస్ట్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్స్ని క్లారిటీగా అర్థం చేసుకొని రైట్ రేపొద్దున మీరు సర్వెంట్ యూపీఎస్సీ సివిల్ సర్వెంట్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి మీ వరకు మీరు కష్టపడాలి. రైట్. సో అందుకనేసి ఆంథ్రోపాలజీలో ఎటువంటి టాపిక్స్ మనకి పెట్టడం జరిగింది అంటే ఆ టాపిక్స్ మీద పూర్తి నాలెడ్జ్ తెచ్చుకోవడం మాత్రమే కాదు, రేపు పొద్దున్న సర్వీస్ చేసేటప్పుడు మన వంతు మనం ఒక రిఫార్మేటివ్ మోడ్లో తీసుకొని రావాలి అన్నదే ఉద్దేశం అన్నమాట. రైట్. ఈ కేస్ స్టడీస్ అనేవి మీకు థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. రైట్. ఎస్. అయితే ఇప్పుడు బయోలాజికల్ ఆస్పెక్ట్స్లోకి మనం వెళ్దాం. అయితే ఇఫ్ యూ టేక్ మెనార్కే, అయితే ఈ మెనార్కే అన్న టర్మ్ ఫస్ట్ టైం ఎవరిచ్చారు అంటే దెర్ ఈజ్ వన్ పర్సన్, హిజ్ నేమ్ ఈజ్ ఈహెచ్ కిష్. క్లియర్? ఈహెచ్ కిష్ 1910లో ఫస్ట్ టైం ఈ మెనార్కే అన్న టర్మ్ని కాయిన్ చేయడం జరిగిందనమాట. క్లియర్? ఫస్ట్ టైం దానికి నేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే జనరల్గా ఈ మెనార్కే ఫేస్లో ఏమవుతుంది? మెనార్కే ఫేస్లో ఫీమేల్స్ మెయిన్ వాళ్ళ రిప్రొడక్టివ్ ఆర్గాన్ చుట్టూ కూడా కొన్ని లేయర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ లేయర్స్ అనేవి ఎవ్రీ మంత్ కూడా బ్రేక్ అయిపోయి ఇన్ జనరల్గా బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్, అంతకన్నా డీప్గా వెళ్ళాల్సిన అవసరం అనేది మనకి లేదు. రైట్. ఎస్. అయితే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఫీమేల్స్లో డిఫరెంట్ ఏజెస్లో స్టార్ట్ అవుతుందన్నమాట. క్లియర్? డిఫరెంట్ ఏజెస్లో ఫీమేల్స్లో స్టార్ట్ అవుతుంది. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఈ మెనార్కే ఫేస్ అనేది కంప్లీట్లీ యూనివర్సల్. క్లియర్? కంప్లీట్లీ యూనివర్సల్ అంటే అక్కడ ఇక్కడ రిచ్ పూర్ కాస్ట్
కమ్యూనిటీ, రిలీజియన్ ఏ డిఫరెన్స్ కూడా లేకుండా ప్రతి ఫీమేల్లో కూడా ఈ మెనార్కే ఫేస్ అనేది ఇన్ జనరల్గా వస్తుంది. క్లియర్? అంటే మై మీనింగ్ ఈజ్ ఎటువంటి మ్యూటేషన్స్ కానీ అబరేషన్స్ కానీ లేకపోతే ఇన్ జనరల్గా ప్రతి ఫీమేల్కి కూడా వస్తుందన్నమాట. ఏ కమ్యూనిటీ అయినా ఏ సెక్షన్ అయినా కన్ఫామ్గా ఈ మెనార్కే వస్తుంది అన్న మీనింగ్తో పెట్టడం జరిగింది ఈ యూనివర్సల్ అన్న టర్మ్. రైట్? ఎస్. అయితే ఇంత డిఫరెన్సెస్ వస్తున్నాయి అంటే రైట్, ఎస్, ఈ మెనార్కే ఫేస్కి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్, ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, న్యూట్రిషన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం చూస్తాం. అయితే డేటా ఏం చెప్తుందంటే ఇఫ్ యూ టేక్ డేటా ఫ్రమ్ లాస్ట్ 100 ఇయర్స్ అనేది చూసుకుంటే ది యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనార్కే, క్లియర్, యావరేజ్ ఏజ్ అట్ మెనార్కే అంటే మెనార్కే ఎప్పుడు ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది అనేది చూసుకుంటే అది డిక్లైన్ అవుతుంది. క్లియర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1900స్లో యావరేజ్గా ఫీమేల్స్ 13 ఇయర్స్లో మెనార్కే ఫేస్ని స్టార్ట్ చేసినట్లయితే 2000స్కి వచ్చేసరికి అది తగ్గి 12.7 ఇయర్స్కే స్టార్ట్ అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారనమాట. రైట్? ఎస్. అయితే ఇన్ జనరల్గా ఓవరాల్గా గ్లోబ్ మొత్తం కూడా 14 ఇయర్స్ అనేది యావరేజ్. క్లియర్? 13 ఇయర్స్, మోస్ట్లీ 13 ఇయర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. 13 ఇయర్స్ అనేది యావరేజ్ ఏజ్గా చెప్తారు. అండ్ ఏషియన్ పాపులేషన్ అంటే ఇండియా లాంటి కంట్రీస్లో ఈ ఏజ్ అనేది కంపారిటివ్గా ఎక్కువ ఉంది అని చెప్తున్నారనమాట. రైట్? ఎస్. అయితే ఇన్ జనరల్గా ఈ మెనార్కే ఫేస్ అనేది ఎలా జరుగుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఏంటి అనేది చూసుకుంటే ఏ ఆస్పెక్ట్స్ని ఫాలో అవుతుందంటే మోస్ట్లీ జెనెటికల్ లింక్ అనేది ఉండి గర్ల్స్ జనరల్గా వాళ్ళ మదర్స్ యొక్క సైకిల్స్ని ఫాలో అవడం జరుగుతుంది అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ 14 ఇయర్స్కి మెనార్కే చూసినట్లయితే ఆమె నుంచి పుట్టిన మరొక గర్ల్ కూడా, క్లియర్, ఆమె కూడా 14 ఇయర్స్లోనే మెనార్కేని చూడడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అస్సాం కమ్యూనిటీ తీసుకుంటే అస్సాం కమ్యూనిటీలో యావరేజ్గా 13.2 ఇయర్స్ అనేవి తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు చాలా వరకు వాళ్ళ మదర్ సైకిల్స్ని వాళ్ళ మదర్ సైకిల్సే వీళ్ళకు కూడా రిపీట్ అవుతున్నాయి అన్నమాట. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, కంప్లీట్గా న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో ఉంది అని చెప్తున్నారనమాట. అంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకున్నట్లయితే మాత్రం, క్లియర్, సో వాళ్ళు చాలా క్లియర్గా స్పష్టంగా ప్రాపర్ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళ బాడీ వెయిట్ వీటన్నిటికి తగ్గట్టుగా మెనార్కే ఫేస్ అనేది ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అంటే న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది అని మీనింగ్ అనమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ దెర్ ఈజ్ రూరల్ అండ్ అర్బన్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. రూరల్ అండ్ అర్బన్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వన్ స్టడీ కండక్టెడ్ బై ది ఏఎం త్రిపాఠి. ఇతను స్టడీ చేయడం అనేది జరిగింది. రూరల్ ఏరియాస్లో మెనార్కే ఫేస్కి, అర్బన్ ఏరియాలో మెనార్కే టైమ్స్ అనేవి చూసుకున్నట్లయితే హీ ఫౌండ్ దట్ ఇన్ జనరల్గా రూరల్ ఏరియాస్లో ఫీమేల్స్కి ఎక్కువ న్యూట్రిషన్ అనేది ఈజీగా అవైలబుల్ అవుతుంది కంపేర్ టు అర్బన్ ఏరియాస్. అంటే అర్బన్ ఏరియాస్లో చాలా వరకు అయితే పూర్లో ఉంటే పవర్టీ ఫీమేల్స్ అయితే వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ దొరకదు. అదే రిచ్ పీపుల్ అయితే వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్స్కి అడాప్ట్ అవుతున్నారు. కాబట్టి కంపారిటివ్లీ అర్బన్ కన్నా రూరల్ ఏరియాస్లో ఫీమేల్సే ఎర్లీగా మెనార్కీ ఏజ్ని స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్? ఒక్కసారి చూడండి సార్, ఎర్లీగా మెనార్కీ వస్తే మంచిదా, లేట్గా వస్తే మంచిదా అంటే జనరల్గా ఏదైతే ఆస్పెక్ట్ జరుగుతుందో అంటే లెస్ మెనార్కీ ఏజ్ వస్తేనే ప్రాపర్గా ఫీమేల్ గ్రోత్ సైకిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటున్నాయి అని అర్థం అన్నమాట. అంత డిలే అవ్వడం కూడా కరెక్ట్ కాదు అని మీనింగ్. రైట్? ఎస్. ఈ విధమైన డిఫరెన్సెస్ అనేవి పూర్తిగా మెనార్కే ఫేస్లో స్టార్ట్ అవుతుందన్నమాట. రైట్? సో మీకు మొత్తం అర్థమైంది కదమ్మా. దీంట్లో మనకి బయోలాజికల్ ఆస్పెక్ట్ కన్నా కల్చరల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజీలో. రైట్? ఎస్. టాపిక్ అంతా కూడా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ని హిట్ చేయండి.
అండ్ మీరు ఏ విధంగా క్లాస్ ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే అది మాకు మరింత రెజోనేషన్ అనేది ఇస్తుంది, మరింత బ్యూటిఫుల్ వీడియోస్ తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్. అండ్ ఒక్కసారి చూడమ్మా, బ్లాక్ బాస్టర్ ఆఫర్, వినాయక చవితి ఆఫర్. అయితే మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద కూడా మనకి ఆఫర్ అనేది ఉన్నది. ఆప్షనల్ ఇన్ఫినిటీతో పాటు మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా చూడమ్మా, 60,000 ఫీజు అనేది కేవలం 50,000 రూపీస్కి పెట్టడం అనేది జరిగింది. ఫ్లాట్ 10,000 ఆఫర్ అమ్మ, ఫ్లాట్ 10,000 ఆఫర్. అయితే ఈ 50,000 కూడా మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయగలరు. క్లియర్? 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయగలరు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే 19th సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీ ఉంది. తర్వాత ఫీజు అనేది మళ్ళీ 60,000కి వెళ్తుందన్నమాట. అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉండడం వలన మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని చాలా హ్యాపీగా స్మూత్గా కంటిన్యూ చేయొచ్చు అనమాట. రైట్? ఎస్.